హాయ్ అండి, వెల్కమ్ టు రేణుస్ కిచెన్ అండ్ బ్యూటీ టిప్స్ ఛానల్. ఈరోజు వీడియోలో సన్ ట్యాన్ని ఈజీగా పోగొట్టే ఒక సూపర్ రెమెడీని మీతో షేర్ చేసుకుంటాను. మనం మామూలుగా ఇంట్లో ఉన్నంత వరకు స్కిన్ అనేది బాగానే ఉంటుందండి. కానీ ఒకసారి మనం బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత మనకి సన్ వల్ల స్కిన్ అనేది ఒక బ్లాక్ లేయర్లా, అంటే మనకి క్లాత్స్ ఉన్న చోట ఒకలా, క్లాత్స్ లేని చోట ఒకలా స్కిన్ అనేది బ్లాక్గా అయిపోతూ ఉంటుంది. ఆ బ్లాక్ లేయర్ అనేది అంత ఈజీగా పోదండి. కానీ నేను చెప్పే ఈ రెమెడీతో ఆ సన్ ట్యాన్ అనేది ఒక 3 డేస్లోనే ఈజీగా పోగొట్టుకోవచ్చు. అలాగే మన స్కిన్ అనేది చాలా నీట్గా, క్లియర్గా, చాలా బ్రైట్గా తయారవడానికి ఈ ప్యాక్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. రిజల్ట్ అనేది చాలా బాగుంటుందండి. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ ప్యాక్ని ఫేస్కే కాదు, మనకి హ్యాండ్స్ అనేవి నల్లగా అయిపోతూ ఉంటాయి కదా బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత, అలా హ్యాండ్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా బ్లాక్గా ఉన్న నెక్కి అప్లై చేసుకోవచ్చు. ఈ ప్యాక్ని ప్రతిరోజు అప్లై చేయడం వల్ల మన ఫేస్ అనేది మంచి పింకిష్ కలర్లో చాలా గ్లోయింగ్ లుక్తో కనిపిస్తుంది. మరి ఇక లేట్ చేయకుండా ఈ ప్యాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాం రండి. ఈ ప్యాక్ని ప్రిపేర్ చేయడం కోసం నేను ఒక మీడియం సైజ్ బంగాళదుంపని ఇలా చిన్న ముక్కల్లో కట్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను. అలాగే ఒక హాఫ్ బీట్రూట్ని ఇలా ముక్కల్లో కట్ చేసుకున్నాను. అలాగే ఒక హాఫ్ టమాటోని కూడా ఈ విధంగా ముక్కల్లో కట్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసేసుకుని మనం వాటర్ అనేది వేయకుండా వీటితోనే మనం పేస్ట్ అనేది రెడీ చేసుకోవాలండి. ఇందులో అన్నిట్లో కూడా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి సరిపోతుందండి. ఈ విధంగా మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పేస్ట్ని మనం సన్నని క్లాత్లో వేసుకుని వడగట్టుకుంటే చక్కగా జ్యూస్ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా మనం జ్యూస్ని ప్రిపేర్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక 2-3 డేస్ వరకు కూడా యూస్ చేసుకోవచ్చు. మనం డైలీ ఎలాగో ప్యాక్ వేసుకుంటాం కాబట్టి ఒక 3 డేస్కి ఒకసారి ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ జ్యూస్ అనేది మనం ఎలా యూస్ చేసుకుని ప్యాక్ని తయారు చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దామండి. దీనికోసం నేను ఒక క్లీన్ బౌల్ తీసుకుని అందులో 1 స్పూన్ వరకు ముల్తానీ మిట్టి వేసుకుంటున్నాను. మీకు నెక్కి, ఫేస్కి ఎంత కావాలంటే అంత వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో నేను ఒక హాఫ్ స్పూను హనీ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మనకి స్కిన్ అనేది డ్రైగా లేకుండా ఉండడానికి ఈ హనీ అనేది హెల్ప్ అవుతుంది. ఆ తర్వాత ఇందులో నేను తయారు చేసుకున్న జ్యూస్ని ఒక 2-3 టీ స్పూన్స్ వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత చక్కగా ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న ప్యాక్ని ఫేస్ అండ్ నెక్కి అప్లై చేసేసుకుని ఒక 20 మినిట్స్ అలా వదిలేసినట్లయితే చక్కగా డ్రై అయిపోతుందండి. ఆ తర్వాత మనం వాటర్తో క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనం డైలీ అప్లై చేయడం వలన మన స్కిన్ అనేది చాలా బ్రైట్గా అవుతుంది. మంచి పింకిష్ కలర్లో మన ఫేస్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. మన ఫేస్ మీద మచ్చలు ఉన్నా కూడా అవి కూడా తగ్గిపోతాయి. ఇదే ప్యాక్ని మనం ఇంకొకలా ఎలా అప్లై చేసుకోవాలనేది చూపిస్తాను. మీ దగ్గర ముల్తానీ మిట్టి కనుక లేనట్లయితే ఈ విధంగా 1 స్పూన్ బియ్య పిండిని ఒక బౌల్లో వేసుకుని ఇందులో మనం తయారు చేసుకున్న జ్యూస్ని వేసుకోవాలి. ఈ బియ్య పిండి ప్లేస్లో మీరు శనగపిండిని కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా జ్యూస్ని వేసుకున్న తర్వాత చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. మనం ఇది ఫేస్కి అప్లై చేసుకోవచ్చు, అలాగే నెక్కి అప్లై చేసుకోవచ్చు, హ్యాండ్స్కి, అలాగే లెగ్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు. సన్ ట్యాన్ అనేది చాలా ఈజీగా పోతుందండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనకి బియ్యపిండి అనేది స్కిన్ని బాగా డ్రై చేస్తుంది కాబట్టి ఇందులో నేను ఒక 4 డ్రాప్స్ వరకు కుంకుమాది తైలం వేసుకుంటున్నానండి. ఈ ఆయిల్ మీ దగ్గర లేనట్లయితే ఈ ప్లేస్లో మీరు కొబ్బరి నూనెని కూడా వేసుకోవచ్చండి, ఒక 4 డ్రాప్స్ వరకు. ఈ ప్యాక్ అనేది మీరు ఒక్కసారి అలవాటు చేసుకున్నారంటే అస్సలు వదిలిపెట్టరండి. దీని రిజల్ట్ అనేది అలా ఉంటుంది. మనకి ఫేస్ మీద పిగ్మెంటేషన్ ఉన్నా, లేదా మన ఫేస్ అనేది ఎంత బ్లాక్గా ఉన్నా కూడా మన స్కిన్ అనేది చాలా బ్రైట్గా అవ్వడానికి ఈ ప్యాక్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఈ ప్యాక్ని మనం డైలీ అప్లై చేసుకోవచ్చు. స్కిన్ అనేది ఎలాంటి మచ్చలు, మొటిమలు లేకుండా నీట్గా అవుతుంది. ఇప్పుడు నేను నా హ్యాండ్ మీద ఈ ప్యాక్ని అప్లై చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా మనం ప్యాక్ అనేది రెడీ చేసుకున్న తర్వాత మన ఫేస్ అండ్ నెక్ అనేది నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలి. ఇదే విధంగా మీరు హ్యాండ్స్కి కూడా అప్లై చేసుకోవచ్చండి. ఫేస్కి, నెక్కి అప్లై చేసుకునేటప్పుడు ఈ విధంగా అప్వర్డ్ డైరెక్షన్లో అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం ఒక 20 మినిట్స్ అలా వదిలేసినట్లయితే స్కిన్ అంతా కూడా ఈ ప్యాక్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ తర్వాత మనం వాటర్తో క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా మనం హ్యాండ్స్ మొత్తం కూడా అప్లై చేసుకోవచ్చండి. దీని రిజల్ట్ అనేది మామూలుగా ఉండదండి, చాలా బాగుంటుంది. మీకు ఫస్ట్ అప్లైలోనే చాలా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఈ విధంగా మన హ్యాండ్స్ అంతా కూడా అప్లై చేసేసుకోవచ్చు.
ఇలా చేసుకున్న తర్వాత మనం ఒక 20 మినిట్స్ అలా వదిలేసినట్లయితే స్కిన్ బాగా అబ్జర్వ్ చేసుకుని బాగా డ్రై అవుతుంది. తర్వాత మనం క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఒక్కసారి ఈ ప్యాక్ వేసుకున్నారంటే మీరు డైలీ అప్లై చేసుకుంటారు, అంత మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఒక 20 మినిట్స్ ఈ విధంగా డ్రై అవనివ్వాలి. ఒక 20 మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. చక్కగా ఇదంతా డ్రై అయింది. నేను వాటర్లో డిప్ చేసిన స్పాంజ్ తోటి క్లీన్ చేస్తున్నాను. చూసారు కదా స్కిన్ అనేది ఎంత బ్రైట్గా కనిపిస్తుందో. మనకి ఫస్ట్ అప్లైకే చాలా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. మనకి సన్ వల్ల వచ్చిన పిగ్మెంటేషన్ అనేది అంత త్వరగా పోదండి. కానీ ఈ ప్యాక్ వలన మనకి ఒక 3 డేస్ యూస్ చేసేసరికి సన్ ట్యాన్ అనేది నీట్గా క్లియర్ అయిపోతుంది. మన ఫేస్ మీద కానీ హ్యాండ్స్ మీద కానీ ఎక్కడ బ్లాక్ లేయర్ ఉన్నా అదంతా కూడా క్లియర్ అయిపోయి స్కిన్ అనేది చాలా బ్రైట్గా కనిపిస్తుంది. సన్ ట్యాన్ పోగొట్టుకోవడానికి కానీ లేదా స్కిన్ బ్రైట్ కావడానికి కానీ బ్యూటీ పార్లర్స్కి వెళ్తే మనకి వేలకు వేలు అడుగుతూ ఉంటారండి. కానీ మనకి ఇంట్లో దొరికిన ఇంగ్రీడియంట్స్తోనే మనం కరెక్ట్గా యూస్ చేసుకున్నట్లయితే ఈ విధంగా చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఇందులో మనం పొటాటోని యూస్ చేసాం కదా. పొటాటో అనేది న్యాచురల్ బ్లీచ్లా పనిచేస్తుందండి. మన స్కిన్ని బ్రైట్గా చేస్తుంది. అలాగే మచ్చలు ఏమన్నా కూడా అవి తగ్గిపోతాయి. ఇంకా బీట్రూట్ కానీ టొమాటో కానీ ఇందులో సి విటమిన్ ఉండడం వలన మన స్కిన్ అనేది బ్రైట్గా అవ్వడానికి, నీట్గా కనిపించడానికి, స్కిన్ అనేది చాలా చాలా అందంగా కనిపించడానికి ఇవన్నీ కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఇవన్నీ కూడా మనం యూజ్ చేసి చక్కగా ప్యాక్ని వేసుకున్నట్లయితే ఈ విధంగా రిజల్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ చూసినట్లయితే నా హ్యాండ్స్ అనేవి ప్యాక్ అప్లై చేసిన హ్యాండ్ అనేది చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇందులో మనం ఆయిల్ కూడా యూజ్ చేసాం కాబట్టి ఆయిల్ వల్ల మన స్కిన్ అనేది కూడా చాలా స్మూత్గా కనిపిస్తుందండి. ఈ విధంగా డైలీ ప్యాక్ని అప్లై చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. నేను చూపించిన ఈ ప్యాక్స్ అనేవి సన్ ట్యాన్ పోగొట్టుకోవడానికి కానీ లేదా పిగ్మెంటేషన్ పోగొట్టుకోవడానికి కానీ చాలా చాలా సూపర్గా పనిచేస్తాయండి. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక్కసారి ఈ ప్యాక్ని వేసుకున్నారంటే వదిలిపెట్టరు, అంత సూపర్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఇలాంటి మరిన్ని మంచి బ్యూటీ టిప్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.